ఈరోజు మనం డెంగ్యూ అనే విష జ్వరం గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు చాలా మనకి వర్షాలు పడడం వల్ల గుంటల్లో ఈ వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ఈడిస్ మస్కిటో అనేది దాంట్లో పెరగడం వల్ల అవి ఉదయం పూట కుట్టడం వల్ల డెంగ్యూ అనే వ్యాధి వచ్చే వస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా డెంగ్యూ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని సమయానికి డాక్టర్ని సంప్రదిస్తే డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం మంచిగా ప్రివెంట్ చేయొచ్చు. అందరికీ తెలిసింది ఏంటి అంటే డెంగ్యూ వల్ల రక్తనాళాలు ముఖ్యంగా ప్లేట్లెట్స్ కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇవి తగ్గడం వల్ల ఏమవుతుంది, మనకి రక్తస్రావం అయ్యే ప్రభావం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మనకి ఏంటి, మన మోషన్ నల్లగా అవ్వడం కానీ, లేకపోతే చిగుళ్ళెమ్మటి రక్తం రావడం కానీ, ఒంటి మీద చిన్న చిన్న ఎరుపు రంగు చారలా రావడం గమనిస్తూ ఉంటాము. ఈ లక్షణాలు అన్నీ ఒకేసారి రావు. జ్వరం వచ్చిన తర్వాత మెల్లిగా ఆహారం తీసుకోకుండా ఉండడము, కీళ్ళ నొప్పులతో మొదలయ్యి ఒక 4-5 రోజులకి ఇలా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఒక 2 రోజులు చూసి జ్వరం తగ్గట్లేదంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిన రక్త పరీక్షలు చేయించుకుని దాంట్లో డెంగ్యూ అనే నిర్ధారణ అయిన తర్వాత కణాలు తగ్గుముఖం పడుతున్నాయి అంటే దానికి 2 రోజులకి ఒకసారి పరీక్ష, లేదంటే ఒక రోజుకి ఒకసారి పరీక్ష చేయించుకుంటూ డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. అది కాక ఈ డెంగ్యూ ఉన్నప్పుడు మనకి కడుపులో నొప్పి విపరీతంగా అనిపిస్తున్నా కానీ, అసలు ఆకలి అనేది లేదు, పొట్లో నొప్పిగా అనిపిస్తూ ఉండడం, ఆయాసంగా అనిపిస్తూ ఉండడం, కొంచెం దూరం నడుస్తుంటే పాస్ సరిగ్గా నడకపోవడం, కాళ్ళ వాపులు రావడం, ఇవన్నీ ఏంటి అంటే డెంగ్యూ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అని మనకి సూచన అనమాట. ఇవి రాకముందే మనం ముందుగానే ట్రీట్మెంట్ అనేది డాక్టర్ని సంప్రదిస్తే ఇవన్నీ మనము మంచిగా అవాయిడ్ చేయొచ్చు అనమాట.